హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి కలిసి అయితే టిఫిన్ చేస్తున్నాం అందరం కలిసి. అంటే టిఫిన్లో ఒకటి ఉప్మా ఉంది, కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే రాత్రి మిగిలిన రైస్ ఉంది కాబట్టి ఆ రైస్ని అయితే ప్రజెంట్ ఇప్పుడు నానిగాడు అక్కడ ఆమె ఇక్కడ ఏమే అందరం కలిసి తినేస్తారు. ఈ రైస్ అయిపోయిన తర్వాత తినాలి. సో యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ ఏంటంటే స్టూడియో దగ్గర పోవాలి రికార్డింగ్ కోసం. కానీ దానికన్నా ముందు మా రాజుగారిని కొడుకు పుట్టింది కదా, చూద్దాం ఇప్పటి వరకు అసలు అనుకుంటున్నాం కానీ పోతలేము. ఈరోజు పోదామని డిసైడ్ అయిపోయినాం. ఇప్పుడు ఊరికి పోయి ఆ బుడ్డోని చూసి ఆడికెళ్ళి వస్తా జ్యోతిని ఎక్కించుకొని మళ్ళీ దాని తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ లంచ్ చేసి ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ పోవాలి. పోయిన తర్వాత రికార్డింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజు అయితే పనులు గిన్నిగానం ఉన్నాయి. ఇంకా ఈరోజు అయితే తొందరగా వెళ్ళి బయలుదేరితే పని లేని రోజు మస్తు ఒక్క పని కూడా ఉంటుంది. ఉన్న రోజులే మస్తు పనులు ఉంటాయి. ఎందుకో ఏమో ఇది నేను మస్తు సార్లు అబ్జర్వ్ చేసిన. ఒకటే రోజు పడితే అన్ని పనులు ఒకటేసారి పడతాయి. లేదనుకో ఒక్కరోజు కూడా పని దొరకదు. అట్లుంటుంది పరిస్థితి. చాలా శేఖర్ ఇట్లా పచ్చడి వేసుకో. ఈ పచ్చడి ఇంకా ఉంది మన దగ్గర. ఇంత గ్రేట్ అక్క కరీంనగర్ అక్కకు ఇంకా వస్తుంది కదా. ఆల్రెడీ మా అత్తమ్మలు కూడా మాకు పెట్టించారు. ఆ తొక్కు తీసుకురామంటే సప్న చేసి వచ్చింది. నాకు తెలుసు మళ్ళీ ఒకసారి పోయి తీసుకురావాలని చెప్పేసి తీసుకురానికి మళ్ళీ ఒకసారి పెట్టినప్పుడు మళ్ళీ ఒకసారి అట్లా పోయి తిరిగి రావాలని చెప్పేసి వదిలేసి వచ్చినాం. కానీ ఇప్పుడు నేను అట్లా వేయ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆటో బుక్ చేసి అట్లా వేయమని చెప్తా. అది డైరెక్ట్ మా ఇంటికి వస్తుంది. ఎందుకు ఇంకా వెళ్దాం పోదాం అనుకుంటే ఇంతసేపు చేసింది ఫ్రెండ్స్. నువ్వాలనే కేవలం నీ వల్లనే. యాంచులో పదమ్మా బంగారు పండు చెప్పులు వేసుకుంటావా? చెప్పాలి ఏ చెప్పులు వేసుకుంటావురా? గవేందుకురా స్కూల్ చీజ్ అక్కయ్యవి అక్కయ్య చెప్ అక్క ఎందుకు మన చెప్పులు లేవా? మన నా చెప్పులు వేసా. అబ్బా నీకు 4 జతలు ఉంటాయి నాన్న. నువ్వు చెప్పులు ఏమంటే నమ్ముతారా ఎవరన్నా? నేను పట్టుకోలేనా? నా శిర్ష వెళ్ళలే ఇంకా సిగ్గు పాడుగాను నడ్రా శిరీష. తాళం వేస్తావా? నేను వేయాలి. అందరికి హాయ్ చెప్పు. అందరికి బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. బాయ్ అని చెప్పు. కార్లో అమ్మా కొనుక్కోద్దారా? క్రియాన్స్ కొనుక్కోద్దా? నేను పప్పి ఇగో పప్పి వీటి క్రియాన్స్ పంపించిండ్రు మమ్మీకి. క్రియాన్స్ పప్పి వచ్చిందా అంటే అప్పటి నుంచి పప్పి వచ్చు. కానీ ఆడు ఇవ్వకపోతుండే ఎవరికి అస్సలు ఇవ్వకపోతుండే. ఇప్పుడు జర అలవాటు అయిపోయింది అన్నట్టు. నాని అయిపోయింది అన్న. కొత్త చెప్పులా? ఫంక్షన్ చెప్పులా? అదే రోజు చంపేసుకున్నాను. అందుకనే అయిపోయింది. అంతేనా? ఊరుకుడే అయిపోయిందా? తాళం వేసినా? ఇంకేం మర్చిపోలేదు. ఇంకేముందా? నా స్పెక్స్ అయితే నేను తెచ్చుకోలేదు. ఇట్లా పట్టుకొని నేను తెచ్చుకుంటూ పోయి మీరు ఎవరు నేను తాళం వేసి వస్తా పోయి. ఇక ఎట్లా తాళం వేసేది అప్పుడు తప్ప నేను ఉంటాయి. అందుకనే దానికి లేదు. కార్కి వెళ్ళిపోయింది కిందికి అప్పుడే. నీ సిగ్గు పాడుగాను సొమ్మసిల్లి నేను చెప్పేసానా మనసుల మాట. అమావాస్య చీకట్లోన చందమామల తెచ్చావే నా బతుకుల దీపాల పండుగ. నా కలద్దాలు ఏం చేయాలి చెప్పు. మర్చిపోతా ఫ్రెండ్స్. ఏడ పెడుతున్నా తెలియదు. గీడు చూడు గిన్నె చాక్కునేది కనిపిస్తున్నాయా? ఏడ పెడుతున్నా అర్థం కాదు. ఈ కళ్ళద్దాలతో పెద్ద తలనొప్పి ఉంది. కిందనే పడ్డాయిపో డ్యామేజ్ అయిపోయినాయి. ఎప్పుడైనా అంతే ఈ కళ్ళద్దాలు మర్చిపోతా ఫ్రెండ్స్. నాకు ఏందో ఏమో ఇది. ఇంకా పోలే సప్న మీరు విన్నావురా? తాళం తీసుకురా. తాళం అవునా? ఓకే రైట్. ఇంకోలా నువ్వు రాలేరా అని అడిగారు కదా ఫ్రెండ్స్. ఉన్నారు, వేరే ఫ్యామిలీ వచ్చింది అప్పుడు. మా తర్వాత వచ్చారు. మేము వచ్చినాక 2 రోజులకు వచ్చారు వాళ్ళు. అట్లనే ఎవరు పోలే. ఇంకా ఇక పోతారో మనది కదా. అబ్బా కార్ తుడిచింది. శేఖర్ కార్ చూస్తే ఉంటుంది మంచిగా నీట్గా ఉంటుంది. నేను కార్ తుడిస్తే మాత్రం ఉంటుంది అట్లా నీట్గా. నీ సిగ్గు వావ్. చలో రెడీ? అరే బండి మలిపెట్టదా శేఖర్? ఇప్పుడే ఆన్ చేసిన. ఏమన్నా మర్చిపోయారా? ఇంకా ఏం లేవు బావా. ఆయన బుడ్డోని తీసుకోబెట్టి ఏమన్నా ఉన్నాయి ఇప్పుడు? అన్ని 21st తీసుకోతారు. ఇప్పుడు ఏం తీసుకోరుగా. చూసడానికి
స్మెల్ వస్తుందిరా ఏసీ చాలా రోజులు అవుతుందా బాయ్ క్రియాన్స్ బాయ్ 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 చెప్పురా బాయ్ చెప్పురా అన్ని మార్కాలు పెట్టుకుంటున్నావు మార్కర్ లెక్క దిష్టి కొట్టకుండా నీది నీకే పెట్టుకుంటున్నావురా దగ్గరికి కార్ మస్తు ఉంటుంది రా టైగన్ చాలా బాగుంటుంది అది వోల్క్స్వాగన్ కార్ అది ఇదైతే డబ్బా కారే కానీ వోల్క్స్వాగన్ చాలా బాగుంటుంది కానీ రీసేల్ వాల్యూ ఉండదు ఇంకోటి ఏంటంటే దానికి అమౌంట్ కూడా అట్నే అవుతుంది మరి ఏదైనా ఒక్కసారి సర్వీసింగ్ కార్డు పోయారు అనుకో సర్వీసింగ్ అనే కాదు ఏదైనా కానీ పొట్టుపూటిగా పొరపాటున దానికి ఏమైనా పోయినాయి అనుకో ఇక అసలు అమ్ముకోవాల్సి వస్తుంది అట్లుంటది రాజన్ కార్ అదే ఉండే వోల్క్స్వాగన్ చుక్కలు కనిపిస్తుండే వెంటో వా ఇల్లు కొనురు అంటే ఫ్రెండ్స్ మీరు వినకపోతుంది కొని పేరు ఎవరో కొనేసారు ఇగో కార్నర్ ఇల్లు మంచిగా 3 షట్టర్లు ఉండే 3 ఫ్లోర్లు ఉండే మంచిగా పెంట్ హౌస్ ఉంది మీద మీరు కొన్నా కూడా నాకు పెంట్ హౌస్ ఆఫీస్కి ఇచ్చినా అయిపోతుండే మీరు ఎవరు కొనకపోతుంది కథం అయిపోయి వీడికెళ్ళి ఇట్లుండే మంచి కాలనీ ఉండే మస్తు ఉంటుండే ఫస్ట్ ఇల్లే మంచిగా ఉండే ఫ్రెండ్స్ నేను అందుకనే ఫస్టే చెప్తా ఫ్రెండ్స్ ఏదైనా ముందుగా చెప్పగానే వినాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినాలా లేకపోతే పోయినాయి అనుకో మనం ఏం చేస్తాం చెప్పి ఇప్పుడు ఇవి కొత్త టౌన్షిప్ పడుతుంది మా దగ్గర ఇది కొత్త టౌన్షిప్ ఇది ఈ టౌన్షిప్ పడ్డ తర్వాత అందులో మన కొనుక్కునే ప్రయత్నం ఉంటే నేను చెప్తాను మళ్ళీ కొనుక్కోరు జాగ్రత్తగా ముందుగా ఆలోచించుకోరు సరేనా ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే మేము మా ఊరికి బయలుదేరుతున్నాం వీడికెళ్ళి మా ఊరికి ఎంత సమయం పడుతుంది మధ్యలో కార్ ఆపి పోస్ట్ ఆఫీస్కి పోయినాం పోస్ట్ ఆఫీస్కి ఎందుకు పోయినామంటే కొన్ని శారీస్ ఉండే పార్సల్స్ అవన్నీ అవి వేసేసినాం ఇక దాంతోపాటు అందులో మనకు సబ్స్క్రైబర్ అన్న ఉండే ఇక అన్న జరసేపు మాట్లాడిండు ఇక దాని తర్వాత మన పాలసీస్ ఉన్నాయి కదా సుకన్య సమృద్ధి యోజన దాంతో పాటు హెల్త్ పాలసీస్ ఇంకోటి యాన్యువల్ సంబంధించిన పాలసీస్ 7-9 రకాలు ఉంటాయి అన్న ఏమో అన్ని చెప్పిండు కానీ మనకు సంబంధించి మన గురించి తెలుసు కాబట్టి అన్న పాపకైతే గిది ఉంది మీకైతే గిది ఉంది గిది వేసుకోండి అన్న బాగుంటుంది అని చెప్పేసి ఇంతసేపు చెప్పిన ఉండే అందుకని మన రేట్ అయిపోయింది మనకు ఛాన్స్ ఇచ్చిండు మీరు ఎప్పుడో సపోర్ట్ చేస్తా అంటుండు ఏమేమి తీసుకురామన్నాడు సో చాలా చెప్పిండు అవి మనం డిస్కషన్ చేసుకున్న తర్వాత ప్లాన్ చేసుకున్నాం సో ఇప్పుడైతే మళ్ళీ ఊరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ చాలా లేట్ అయిపోయింది ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ ఓకేనా లేట్ చేసినందుకు సప్న హ్యాపీ జర్నీ టు యూ వాళ్ళ గద్దరు నేను కేసి పడేసిరేంది ఓ నా నీ బ్రష్ తోటి ఆడుతున్నాయింద్రా రే వెరీ గుడ్ కారాతో తిడుగుర్రా ఇద్దరు కలిసి వెరీ గుడ్ సో మన ఊరికైతే వచ్చేసినాం ఆల్మోస్ట్ మనకు ఒక 10 నిమిషాలు పట్టింది ఇక్కడికి రానికి ఎందుకంటే మనం వాడు ఆగినాం కాబట్టి అందుకని లేట్ అయిపోయింది కొత్త స్కూల్ జెన్యూన్ గ్రామర్ స్కూల్ ఇప్పుడు సమ్మర్ కదా కొత్త స్కూల్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు చెట్లు చూసినా చల్ల పచ్చగాని అప్పుడు దెబ్బ లేకుండా మన 2 వర్షాలు పడ్డాయి కదా ఏ స్కూల్ మొత్తం పచ్చ వెలిగిపోతుంది పచ్చది కాలము చెట్లు పచ్చ ఉంటాయి వానకాలం పచ్చగా ఉంటాయి ఇంకా వాన పడతాయి పచ్చ ఇప్పుడు ఇటువా మాటువమ్మా అన్నీ పెడతాం అట్టే పోదాం ఎవరింటికి పోతున్నాం వాళ్ళ ఇంటికి పోవాలి మామూలు ఇల్లు చూసినావా మెల్లగా జరుగుతూ ఉంది మెల్లగా జరుగుతుంది అవునుగా ఇల్లు కట్టాలంటే పెళ్లి చేయాలంటే ఇల్లు కట్టాలి ఇవన్నీ మాట్లాడలే వీడియో కట్టినాక అందుకని మాట్లాడలే సిగ్గుపడుతుంది కొట్టినా నువ్వే కాదని మన పార్కింగ్ మాత్రం జబర్దస్త్ ఉందిరా ఇది బరాబర్ కార్కి సెట్ అయింది కానీ వర్షం వస్తే మాత్రం వాన వస్తే మాత్రం మొన్న గాలికి లేచింది అందుకని భయపడతాయి పెట్టాలంటే పెట్టదు ఇక భయపడదు వర్షం పడాలంటే పెట్టదు అస్సలే మేకలు కట్టుకోమా ఫస్ట్ వచ్చిన పని చేసుకోవాలి ఫస్ట్ బ్రెడ్ తీసుకో హాయ్ బయటకు వెళ్దాయి బయటకు వెళ్దాయి నేను చెప్పలేవురా దాయి నీకు చెప్పలేవమ్మా ఏడున్నాయి ఆడున్నాయా అది రాతి ఆపు మమ్మీ అనాలే కరెంట్ బిల్ నేనేం తింటారా అది కరెంట్ బిల్లా దారా డబ్బుని దిగు అమ్మాయి మీ కార్ ఎక్కిందంటే చెప్పులు వదిలేస్తుంది ఇప్పుడు మళ్ళీ చెప్పులు వేసుకొని ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంది డబ్బుని వేసుకో చెప్పులు వేసుకో కాలుతాయిరా రోడ్ మీద వస్తుంటా అంతే ఈమె తోటకు ఇది ఒక పెద్ద బాధ అనమాట ఆ చెప్పులు ఏడేసుకుందే నాన్న గ్రీన్ కలర్ చెప్పులు ఏడేసినారా మరి గ్రీన్ కలర్ ఉంటాయి చూడు
యాక్చువల్లీ ఇప్పుడే మా మామల ఇంటికి వచ్చినాం, మా పెద్ద మామల ఇల్లు తెలుసు కదా. సో ఇప్పుడే గేట్ లోపలికి అయితే పోతున్నాము. సరే జ్యోతి. చెప్పులు ఇప్పుడు నానే దా తొందర కాలు అడుకోరా అన్న. నువ్వు కూడా అడుకోపా. నువ్వు కడుకోవారా? నేను కడుకున్నా. బాధాలన్నీ మారిపోతే పల్లరి. సరే హ్యాపీగా అడగాలరా. టైం వచ్చేసి 12:26 అవుతుంది. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. 2 రోజులు పళ్ళు 2 రోజులు ఉండాలి. ఇంకెళ్ళాలి. ఇప్పుడే ఇంట్లోకి అయితే బయటకు వెళ్ళినాం. చూసేసి వాళ్ళు ముచ్చట్లు ఉంటాయి కదా, జర అట్లా తిను ఇట్లా తిను అని చెప్పేసి ఏదో చెప్తా ఉన్నారు. బంధాలు ఎప్పుడైనా దూరమే ఉండాలి. దూరం ఉంటేనే ప్రేమలు ఉంటాయి. ఇంటి పక్కకు ఉన్నాం అనుకో, దేకను కూడా దేక. రైట్, ఇది వాస్తవం, ఇది 100% వాస్తవం. అది కనీసం ఎట్లున్నారు, కనీసం తిన్నారా ఉన్నారా అనేటోడు కూడా ఉండడు, పక్కకు ఉంటాయి. అదే జర దూరం ఉంటే ఎప్పుడు వచ్చిర్రా మంచిగా రారా అని అనడానికన్నా వీలుంటుంది అన్న. సో ఎంతున్నా దూరం ఉండి దగ్గర కావాలి కానీ దగ్గరుండి విడిపోవద్దు. దగ్గరుండి దూరం కావద్దు. దగ్గరుండి దూరం కావద్దు ఎట్టి పరిస్థితుల్లో. అలా అమ్మాను ఎండ ఘోరంగా కొడుతుంది. ఎండలు ఉన్నాం మేము. అరుణ్ లేదనుకుంటారు కదా. నేను నాయంబడి వచ్చినా. నేను సాయంత్రం వచ్చేటప్పుడు నేను కార్లు, మేము బండి వచ్చిన కార్లు వచ్చిండు. హైదరాబాద్కి వచ్చిండు. నేను హాలిడే కదా, ఈ రోజు కూడా హాలిడే. ఈ రోజు హాలిడే, రేపు కూడా హాలిడే. 4 days, ఒక్కొక్కరికి 4 days వచ్చినాయి. చిన్నబాబు కూడా 3 రోజులు హాలిడే. ఈ రోజు ఫోన్ చేసి నేను అడిగిన పండ్లు తీసుకొచ్చుకోమన్నాడు, మామిడి పండ్లు. ఫ్రెండ్స్ పోయితే పోదామా? టైం అలా తిరగలేం రా, ఈ ఎండలే తిరగాలంటే నాతో పండ్లు తీసుకో. అది అదే చెప్పింది, పళ్ళు తీసుకుపోరు అరే. పండ్లు తింటాం కానీ 2-3 అయినా చాలు. అట్లా అనిపిస్తాయి అని పోయిన చూసిన తర్వాత తినబుద్ది కాదురా. 2 తినగానే కథం ఫస్ట్ కథం. 2 ఒక్కటి తినగానే కథం, చల్లగా అయిపోతుంది పానం. కానీ ఫ్రెష్ తింటాం కానా. షెడ్ కడిగామా? షెడ్ కాడ తాళం లేదు ఇప్పుడు. అరే ఇటు పోవాలి, ఇటు పోతే మన ఇల్లు. ఇట్లా పెంకుటిల్లు నాకు చాలా ఇష్టం, చల్లగా ఉంటుంది పనుల. జ్యోతి ఏడును? అయితే ఒక పని చేస్తావా? ఏమనుకోవద్దు మరి. అది అన్నం పెట్టవా, బియ్యం పెట్టవా? నిజం చెప్తున్నా జ్యోతి, మేము వచ్చినాక లేట్ అవుతుంది జ్యోతి. వచ్చినాక పప్పు పెట్టి పచ్చిపులుసు చేస్తావా, పప్పు చేస్తావా? టమాటా కూర సరిపోదు, మేము 8 మంది ఉన్నాం. మీ 2-3 కొడుకున్నంత అనుకున్నాం జ్యోతి. మేము సరిపోము. ఇప్పుడు నేను, తమ్ముడు, నా భార్య, తమ్ముని భార్య, 2 పిల్లలు, 8 మంది. 6 మరి సరిపోతుందా? చార్జ్ అయ్యి, ఏదన్నా చార్జ్ అయ్యి. సరేనా? ఏదైనా పచ్చిపులుసు అనే రా జ్యోతి. బయలుదేరుతున్నాం చెప్పు. మేము బయలుదేరుతున్నాం. ఇక నువ్వైతే ముందుగా అన్నం పెట్టి కోతి. అరే నేను అంటే ఆయన చెప్పింది వేరే, నేను చెప్పింది వేరే. జ్యోతి పెట్టి వస్తున్నాం. సరే వద్దా, బయటకు వెళ్ళి ఇంకెళ్తారు ఇప్పుడిప్పుడే. కడుగు తొందరగా అడుగు. సరే, అయినా ఘోరంగా కొడుతుంది మరి. చల్లగా ఉంది మా ఇంట్లో. మీ ఇంట్లో చల్లగా ఉందా జ్యోతి? అలా పైన రూమ్ ఉన్నాయి కదా, చల్లగా ఉంటుంది. పైన ఫ్లోర్ ఉంది కానీ ఫ్యాన్ కూడా పెట్టించిరా? సరే అది వెళ్తారా వెళ్ళారా? ఎండ కొడుతుంది బయట, ఊర్లో పడితే. సరే కడుగు. ప్రిన్స్ అమ్మా వస్తావా అమ్మా? వీళ్ళిద్దరు ఒక ఫోటో దిగుతాం పక్క పెట్టి. వీళ్ళిద్దరు 20 రోజుల డిఫరెన్స్ కదా? 20. అవును, 20 రోజుల డిఫరెన్స్. పెట్టి తొందరగా. జ్యోతి క్రియాంచి కాదు, ఇది చూడు. అబ్బా నిజంగానా ఈ చెట్లు ఎంత పచ్చగా చూడు. వర్షం పడ్డందుకు ఏరియా మొత్తం పచ్చగా అయిపోయింది ఆల్మోస్ట్. మన చెట్లు పచ్చి ఉంటుంది చూడు. ఇక ఇది చూడు, ఈ సంవత్సరం అంటే ఆల్మోస్ట్ అయినాయి అవి. నువ్వు వచ్చిన ప్రతిసారి కార్లు పెట్టిపోతున్నావు కానీ ఈ కార్లు వాళ్ళు పెట్టిన మరి మస్తు కార్లు పెట్టిన ఇట్లకైతే రోజు పప్ప నీళ్ళు వస్తున్నారు మంచిగా అయినాయి నీళ్ళు. ఏరా స్కూల్ లేదు కదా, మంచిగా ఆడుతురు కదా ఎండకు. ఉన్నా పాప ఇంటికానే టీ పెట్టుకుంటాడు, బయటికి రా, డోర్ పెట్టుకుంటాడు. ఇంకా డోర్ పప్పన ప్రిన్స్ మెట్రా అమ్మ దా ఒక ఫోటో తీద్దాం. వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారన్న. వాళ్ళకి సిగ్గుపడతాడు. ఏం చేస్తున్నావు? క్రియాంజలి భయపడతాడు. అయిపోయి ఫినిష్. పప్పాజీ
మంచిగా టీ పెట్టుకుంటూ ఏంటి లైట్ లైట్ వేస్తే హీట్ వస్తుంది వాయ నువ్వు కటింగ్ మళ్ళీ చేసుకున్నాను ఎంత పొడగా చూడు ఎవరురా ప్రిన్సి ప్రిన్సి వదిన వచ్చింది వదినే ఆడికి పోయి వచ్చింది తిన్నావా ఆయన పోయింది చెట్టు కాడికి ఇంటికి వస్తే నీళ్ళు కూడా శ్రీనగర్ లో స్కూల్ బంద్ విద్యా సంస్థలు బంద్ ఇచ్చేసారు ఆల్రెడీ ఏమే తాత కోసం చెప్పులు తెచ్చిండాడు నీ చెప్పులు గుర్తుపెట్టని చూసినావాడు ఎత్తుకో ఇక పోదా ఏడుకోదాం అడుగు ఏడుకోదాం అడుగు ఏడుకోదాం రా ఆవు లేదా ఆవు లేదా ఆవు బైక్ ఆడు కళ్ళముల్ల ఏడు ఒక్కటే ఇబ్బంది అవుతున్నది ఎండకి ఎందుకని చెప్పేసి చెట్టు కింద కట్టేసి గడ్డేసి పెడుతున్నాను గేట్ పెట్టరు అతని రకం వస్తుంది ఇంత ఘోరమైన నాన్న మరి ఇది కోపం వచ్చి మాటలు అంటావే మళ్ళా సరే అన్న వాళ్ళు షాక్ అవుతారు ఎవరు అనుకుంటారు నీ వాయిస్ ఇంటే చెట్లక నిన్న నేను చూసినా కానీ పచ్చ ఉండే ఇప్పుడు ఎండకట్లా ఎండిపోయినాయి మొత్తం కానీ నిన్న పచ్చి ఉన్నాయి వాటర్ మొత్తం ఇలాంటి తీగలు కడితే అట్లా అవుతుంది చెప్పాలి హరికృష్ణ గట్టిగా ఉందనుకో ఎట్లయితుంది చర్మం అట్లా అవుతుంది పాపం హరికృష్ణ చెప్పాలి మొన్న అయిపోయింది కదా మొత్తం ఇప్పేసామని చెప్పాలి బ్యాండింగ్ వైర్ చెట్లకు బ్యాండింగ్ వైర్ కట్టినాం అనుకో టైట్ అయిపోతుంది అనమాట అది పెరిగినా కొద్దీ వీళ్ళకు మెషన్కి రాదు కదా ఇప్పేసేయాలి లేదా లూజ్ కట్టాలి తాళమ్మా అరే షెడ్ దాన్ని నాకిచ్చినాను ఇక నిజంగా పచ్చగా అయిందా నా గడ్డి మస్తు దొరుకుతుంది గొర్రెలకు వెల్కమ్ 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 అన్ని బయటనే వేసినామేది మేకలు సపరేట్ వేసిండు వా రీసెంట్ డెలివరీకి ఉంది ఇది డెలివరీకి ఉంది డెలివరీగా ఉంది రీసెంట్ గా డెలివరీ అది లేవగానే ఇప్పుడు పిల్లలు ఎంత పెద్ద నావే సుఖమాకే మొన్న వచ్చిన కూడా మంచిగా మక్కుకి 3 జబ్బరస్ అయినాయి ఇది తాట నీకెందుకు వచ్చింది చట్నీడకి అని చెప్పినావా చట్నీడకి ఉంటాయని కట్టేసినావు ఇక్కడ మంచి పని చేసిన అలా గాలి రాదు ఇక్కడ మంచిగా చట్నీడకి ఉంటే జబ్బరస్ సెట్ అవుతుంది ఇన్నిరుస్తుంది చూడు ఇక జర మాసిపోయినా అప్పలకి లేవు మళ్ళీ ఒకసారి వాన పడ్డప్పుడు లేకపోతే చెర్లేసి కడిగినా గుర్తుందా యోగా పోతు అది పోతుందని చెప్పేసి కట్ క్యాన్ కూడా తీసుకొచ్చినాం దెబ్బకి సెట్ అయింది ఆడికి వచ్చిండు కూడా రేట్ కూడా మాట్లాడి అయిపోయింది ఇక దాన్ని కోసానికి పోతుండే అది ఎట్లా బతకదని చెప్పేసి నేను టార్గెట్ తీసుకున్నాం పొద్దున సాయంత్రం ఇంజక్షన్లు వేసినాం మందులు పోసినాం టానిక్లు వేసినాం దెబ్బకి సెట్ అయింది గ్రీన్ కలర్ మార్క్ గ్రీన్ మీద గ్రీన్ గుర్తుపడుతుంది మేస్తుందా మేస్తుందా 5 రోజులు మేలే అదేగా 3 రోజులు మేలే 3 తెచ్చినాక మంచిగా ఉంది మంచిగా అలవాటు అయిపోయింది అంత మంచిగా ఉంది కానీ 4వ రోజు నుంచి మేస్తలేదు ఏం చేస్తలేదు దల్లు ఇంకో పిల్లు ఉండే కానీ అట్లా మంచిగా అదే తక్కువ అనిపిస్తుంది ఏమైందని అట్లా అట్లా కనబడతాయి కానీ ఎంచితే బల్ల బరాబర్ ఉంటాయన్నా చెట్ల నీడు ఎంత మంచిగా ఉన్నాయి ఇంకా ఏమంటారు పచ్చగా అబ్బాయి ఎండకు మన కెమెరా కరువు అవుతుంది పని చేస్తా ఎండిపోతుందిగా ఈ ఎండ కట్టినే ఉంటుంది అన్న గడ్డి కొనుక్కొచ్చినావా గడ్డి మరి అది కొత్త గడ్డి ఉందని ఎత్తుకొచ్చినాడు ఆడపిల్లకు మగపిల్లకు ఫాస్ట్ గ్రోతింగ్ ఏది ఎక్కువ ఉంటుంది తెలుసా మగపిల్ల ఎక్కువ గ్రోతింగ్ ఉంటుంది మగపిల్ల గ్రోత్ ఉంటుంది ఇది వచ్చినాక ఇది వచ్చినప్పుడు ఎంత ఉంటుంది తెలుసా అది గిట్లుండే మునిగాడు వచ్చింది ముని వస్తుంది పోతుంది నేను షెడ్ నొక్కేటప్పుడు కూడా వచ్చింది అది వాసన పట్టు కోసం మరి మునిగాడు చూడనీకి వచ్చింది లోపల చూసిరాపో మునిగాడు జాగ్రత్త మెల్ల మెల్ల తెగితే అన్న ఫోటో తీరా మంచిగా వస్తారు వీళ్ళేనా అయితే గ్రోతింగ్ అన్నావు కదా గ్రోతింగ్ కాడికి వచ్చేస్తే ఇది వచ్చినప్పటికీ ఇది పుట్టలే పుట్టలే ఇది వచ్చినప్పటికే అది గదానంత హైట్ ఉంది
చిన్న ఉండదు అట్లనే ఉంది ఇంకా. ఇగో ఇది నెమలి పిల్ల చూడు ఎట్లా అయింది. అది పోతు కానా, పోతు పిల్ల అనేది తొందర పెరుగుతుంది అనమాట. తొందర పెరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇలా మమ్మీ ఇప్పుడు మళ్ళీ డెలివరీకి ఉంది. ఈ పిల్లని మళ్ళీ 2 పిల్లలు వేస్తుంది. ఇగో ఇలా మమ్మీ, తెల్ల మమ్మీ టాయిలెట్ వస్తుందా అలా మమ్మీ. ఇలా మమ్మీ అలా మమ్మీకి 2 అయితే ఒక నమ్ముకుర్రు ఫస్ట్. మనకు ఒకటే పిల్ల వచ్చింది, ఒకటే పిల్ల మనం కొనుక్కొచ్చినప్పుడు. సో ఇది వాళ్ళ మమ్మీ అలా ఆమె ఇప్పుడు ఆమె డెలివరీకి ఉన్నది. ఇప్పుడు ఆమె గర్రె ఇగో ఈ పిల్ల చూడండి పెద్దగా నిజంగా. ఇగో చెప్తా, ఇగో రైట్ సైడ్ ఉన్నది సేమ్ సప్న లెక్క ఎంత తిన్నా అంతే. మరి అదేందుకు అట్లా అవుతుంది? ఇది ఎప్పుడు అంత తెలుసా, ఎప్పుడు అంత తిన్నా అంతే ఉంటుంది. అదైతే మళ్ళా దానికి విటమిన్స్, మంచి మంచి ప్రోటీన్ ఫుడ్, ఈ గడ్డి కాకుండా అన్ని వదిలేసి సపరేట్ పెట్టినాం. అయినా అది ఎంత తిందో అంతే. పాల కోసం మరి పిల్లలు పెద్ద కావాలని కష్టపడ్డాం. అట్లుంటారు ఇప్పుడు. మరి దీని కూడా ఇలా పాపక ఫ్రెండ్స్ ఇదే మాట మాట్లాడుకోండి, ఇదే మాట మీద ఉండండి. ఇది డెలివరీ అయినాక కూడా 2 పిల్లలు ఇస్తుంది. అది 2 పిల్లలు కూడా పాలిస్తుంది. 2 పిల్లలు పాలిస్తుంది. 2 పిల్లలు 2 పిల్లలు మంచిగా ఉంటారు. తల్లి కూడా బాగుంటది. మళ్ళీ మంచం వేస్తుంది. సో ఈ మందని ఇట్లనే పెంచుకుంటూ పోవాలి. ఈ మంద మోస్ అవుతుంది. మేతల సూపర్. మళ్ళీ ఏది పడుతుంది మేస్తుంది. మన తమ్ముడు లెక్క అన్నట్టు. ఫస్ట్ ఏమన్నా తినేస్తే దాని తర్వాత అంటారు అన్నట్టు. నిజమే. ఆ సేమ్ సిరీస్ అని అంటావు కదా, ఎట్లా తింటావు బావా నువ్వు అని. సేమ్ అది నా లెక్కనే. ఏది పడితే అది తింటది. ఫస్ట్ అన్ని చంపుతుంది, తర్వాత ఆయాస పడుతుంది. అది కక్కడం కానీ. ఓ పెరిగిందన్నా, పెరిగింది. ఆడిది 2 ఆడి 1 మోగది. ఇదైనా మస్తు. ఒక 1 year లా ఇదే డబల్ మంది అవుతుంది అన్న. ఈజీగా డబల్ అవుతుంది. దీంట్లో ఒక పోతు ఉండాలి. ఇప్పుడు అవసరం లేదు, లేపైతే ఒకటే రా. ఇగో సో ఫ్రెండ్స్ నేనేం చెప్తా అంటే, ఒక బండి కొనేవాళ్ళు, ఒక కారు కొనేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కారు కొన్నాం అనుకో, దాన్ని డీజిల్ పోయాలి, ఈఎంఐ కట్టాలి. అది లాస్ట్కి వస్తే దాన్ని ఏమంటారు, ఒక ఆయన అమ్మినా కానీ దాని పైసలు దానికి రావు. అదే 1 లక్ష రూపాయలు ఉన్నాయి అనుకో, ఒక 5 మేకలు వస్తాయి ఫ్రెండ్స్. మంచి మేకలు అయితే 20,000 ఒక మేకలు లెక్క పెట్టుకుంటే, అంటే మేమంటే ఎక్కువ పెట్టినాం కానీ తెలిసిన వాళ్ళ దగ్గర ఇంకా పోతే 15,000 మంచి మేక వస్తుంది. 15 కష్టం కానీ 17, 18 మంచి మేకలు వస్తాయి. ఒక 10 పెట్టుకురు అనుకో, ఒక నెలకొకటి ఇంతనే ఉంటుంది. హ్యాష్టాగ్ రాదు, మంచిగా ఇంతనే ఉంటాయి. పిల్లలు కనిపిస్తూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి, ఉంటది. దాంట్లో కూడా మొటాలిటీ ఉంటది. పోయేటి పోతాయి, వస్తాయి. మాకు పెద్ద మాక 20,000 మాకే చనిపోయింది. అట్లా పోయేటి పోతూనే ఉంటాయి, వచ్చేటి వస్తూనే ఉంటాయి. ఒకటి పోయినందుకు 2 పెరుగుతాయి. అట్లా ఈ బిజినెస్ అనేది చాలా బాగుంటది. ఒక 3 years లా 10 మేకలు మనం 1 lakh పెట్టి స్టార్ట్ చేసినాం అనుకో, ఒక 3 years లా అది 4 lakhs అవుతాయి. 3 years లా 4 lakh 5 కూడా అవుతాయి. అంత డెవలప్మెంట్ గ్రోత్ అంటే పెట్టిన పైసా ఎటు పోదు అనమాట. మనం కాపాడుకున్న బట్టి ఉంటుంది వీటిలో దాంట్లో. సో ఫ్రెండ్స్ అందుకని వీటికి పెట్టినాం. వీటికి ఇంకా 2 యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు కొంచెం టైట్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తాం. ఇంకా 2 టైం పడుతుంది. టైం పెట్టి బాబాయ్ నీకు చెప్పాలా, ఇందాక డాడీ దించినప్పుడు మాట్లాడుతుంది కదా అక్క ఉంటుంది. అది భయపడతారా లోపలికి, ఎప్పుడు రాగా లోపలికి. కట్ట పోయినారా కొత్తగా కొట్టుకొచ్చుకుని పాప. బయటకు తెగుతాయి. ఇగో జర బయటకు వచ్చిన పిల్లలు గాడుకు మంచిగా ఆడుతున్నాయి. ఇట్లా ఫ్రీడమ్ ఉండాలన్నమాట వీళ్ళకు. కాలంలో పెడుతుంది చూసినా, అది నాకు నచ్చదు. అది ఆ గొర్రెనే నచ్చదు.